ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కాసేపట్లో నిర్ణయం వెల్లడించనుంది న్యాయస్థానం. విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని కోరారు కేటీఆర్. అయితే కేటీఆర్తో లాయర్ కూర్చునేందుకు వీల్లేదని తెలిపింది హైకోర్టు. అయితే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్కు దూరంగా లాయర్లుండేందుకు అనుమతిస్తామని తెలిపింది. అందుకోసం 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కాసేపట్లో నిర్ణయం వెల్లడించనుంది న్యాయస్థానం. విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని కోరారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. శర్మ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ విచారణకు రేపు కేటీఆర్ వెళతారు. ఏసీబీ కార్యాలయానికి ఆయన వెళతారు. ఆయనతో పాటు లాయర్ కార్యాలయం వరకు వెళ్తారు. కార్యాలయం లోపలికి వెళ్ళినా కూడా ఏదైతే విచారణ జరిగేటువంటి ప్రాంతం ఉందో అక్కడికి మాత్రం లాయర్ను అనుమతించము అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ఒక గదిలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తే ఆ గదిలోకి మాత్రం లాయర్ను అనుమతించరు. ఆ గదికి దూరంగా లేదా ఆ గది నుంచి వేరే రూమ్ లో కనిపించే విధంగా ఉండేటువంటి వాతావరణం ఉండేటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో అందులో వరకు మాత్రమే కేటీఆర్ లాయర్ ను అనుమతిస్తారు. అక్కడి వరకు మాత్రమే కేటీఆర్ లాయర్ ఉండాలి. ఆ తర్వాత విచారణ జరిగేటువంటి ప్రాంతం వరకు కానీ విచారణ జరిగే ప్రాంతంలో లాయర్ ఉండడానికి వీల్లేదని, అలాగే ఆ విచారణ జరిగేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే 3 లాయర్ల పేర్లు, కేటీఆర్ తరపు లాయర్ల పేర్లు ఇస్తే అందులో ఒకరిని సెలెక్ట్ చేసి రేపు కేటీఆర్ తో పాటు ఏసీబీ కార్యాలయానికి వెళ్లే లాయర్ పేరును ప్రకటిస్తామని చెప్పింది. దానికి సంబంధించి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడతాయి. కానీ కేటీఆర్ భావించినట్టుగా, కేటీఆర్ చెప్తున్నట్టుగా తనతో పాటు విచారణ సమయంలో లాయర్ ఉండాలని ఆయన భావించారు. ఆయన అదే చెప్తూ వచ్చారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఒప్పుకోలేదు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శర్మ.